వనజబవుండు వనజబవుండు నిన్నొసట వ్రాసిన సొమ్ము వనజాభవుండు నిన్ను ఒసట వ్రాసిన సొమ్ము ఘనంబో కొంచెము వనజబవుండు నిన్నొసట వ్రాసిన సొమ్ము ఘనంబో కొంచెము విను మరి భూమికేగిన లభించదు విను మరి భూమికేగిన లభించదు మేరువు జరబోయినన్ మేరువు జరబోయినన్ ధనము అధికం రాదు మేరువు జరబోయినన్ ధనము అధికం రాదు కడు దైన్యము మాను ధనార్జులందు వనజబవుండు నన్నొసట వ్రాసిన సొమ్ము ఘనంబ కొంచెమో వినుమని భూమికే లభించును మేరువు జరబోయినన్ ధనము అధికంబు రాదు కడు దైన్యము మాను ధనార్జులందు అవ్వనను తదుల్యముగా వారి గ్రహించు ఘటంబు సూడుమా వనజబవుండు నన్నొసట వ్రాసిన సొమ్ము ఘనంబ కొంచెము వెనుమరి భూమికేగిన లభించును మేరువు జరబోయినన్ ధనం అధికంబు రాదు కడు దైన్యము మానుము ధనార్జులందు. ఈ పద్యం కష్టమైందే, అర్థం చెప్తున్నాను చూడండి. భగవంతుడు పుట్టిన తర్వాత మనిషికి ప్రతివాడికి ఆ నుదుటి మీద ఒక గీత పెడతాట. ఆ గీత ఒక బకెట్. అది నీటిలో ముంచినా, సముద్రంలో ముంచినా, నూతిలో ముంచినా అంతే. ఆ పద్యంలో అవ్వననేది నూతదుల్యముగా వారి గ్రహించు ఘటంబు సూడుమా అన్నాడు. అంటే అది ఎందులో ముంచు, సముద్రంలో ముంచినా నీకు ఇచ్చిన చేతకి ఎంత నీరు ఉంటుందో అంతే వస్తుంది. నూతిలో ముంచినా అంతే. కానీ దానికి చిల్లులు పడితే, మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ ఉంటే చెప్పలేము. ఎవరు బ్రహ్మ నుదుట వ్రాసిన వ్రాతని ఎవరు తప్పించుకోలేరనే ఆ పద్యం. అవ్వననిది నూతదుల్యముగా వారి గ్రహించు ఘటంబు సూడుమా అంటే ఏమీ లేదు. మీకు ఒక పుట్టినప్పుడే భగవంతుడు ఒక బకెట్ ఇస్తాడు. ఆ బకెట్ను ఎందులో ముంచుతున్నా అంతే వాటర్ వస్తుంది. అదే మన భవిష్యత్తు, అదే మన అదృష్టం, అదే మన సంపద. అదే దానికి చిల్లులు ఉంటాయి. మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ వల్ల చిల్లులు రావచ్చు. అంటే ఆరోగ్యం. ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఈ పద్యంలో అర్థం అది. వనజబవుండు నిన్నొసట వ్రాసిన సొమ్ము ఘనంబ కొంచెమో వినుమరి భూమికేగిన లభించును. వినుమరి భూమికేగిన లభించు అంటే అమెరికా వెళ్ళిపోక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు.